కంటే ఎక్కువ సంక్షేమాలను అమలు చేస్తామని, గడిచిన ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అసత్యపు ఆరోపణలు, ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఆరోపణలకి హద్దు లేదు. ఆ హద్దు లేనటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మారు. ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది, 9 మాసాల పరిపాలన సాగిన తర్వాత ఈ ప్రభుత్వం, ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే చెప్పి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో రూపకల్పన చేసి దాని నుండి తప్పించుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అధికారం ప్రజలకి అండగా నిలవడానికి, ప్రజాస్వామ్యంలో పార్టీలు వారి విధానాలు ఉంటాయి, వారి విధానాలను అమలు చేస్తామని చెప్తారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపుకు మాత్రమే మా పూర్తి సమయాన్ని వెచ్చిస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే ఈ అరాచకం ఏదైతే ఉందో, అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజాస్వామ్యం మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద భక్తి, దేశంలో దేశభక్తి కలిగినటువంటి పెద్దల్ని అడుగుతున్నాను, వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా, ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా? ఒక్కసారి బేరీజ్ వేయండి విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది, కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికైనప్పటి నుండి కూడా మొదటి అసత్యం ఏంటంటే, మీరు బేరీజ్ వేయాల్సింది, ఎన్నికల ముందు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని అప్పులున్నా కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు 7,50,000 కోట్లు, 7,43,000 కోట్లే ఉన్నాయి. అంటే సగానికి సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది అబద్ధం కదా. 14,43,000 కోట్ల అప్పులని చెప్పింది అబద్ధమని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన నైజాన్ని మరి చూపించాడని, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడని రుజువైపోయింది కదా. రుజువైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేశారని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు, మొదటి విడత ఎంచుకున్నారు శ్వేతపత్రాలు, అవన్నీ తప్పుడు నడకలు. రెండో విడత ఎంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదం అంటే, లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం, లడ్డూని పరీక్షించలేదు, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది. మూడవది, అప్రమత్తపరచాలి, వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తపరచాలి. ప్రభుత్వానికి తెలుసు వరదలు అధికంగా వస్తాయని, ఆ జనాల మరణాలకు కారణమైనటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోట్స్ ఇష్యూ తీసుకొచ్చారు, అదొక డైవర్షన్. అంటే ప్రజల్ని ఏం చేయదలిచారు? కేవలం అధికారమే మీకు లక్ష్యం, అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చిన తర్వాత బాధ్యత కదా, మీరు ప్రవర్తించాల్సింది బాధ్యతతో ప్రవర్తించాలి.